నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఒక 3 ప్రధానమైన డిమాండ్లు తీసుకురావటం, వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గిందని చెప్పచ్చు. మొత్తానికి వాటిని ఒప్పుకున్నాక, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకున్నాక జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దీక్ష విరమించారు. ఎవరికి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళిపోండి అంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పిలుపునిచ్చారు. చాలా ప్రశ్నలు చాలా ఒక్కసారి తెర మీదకు వస్తాయి. అసలు ఇంత దాకా తీసుకురావటం ఎందుకు కేంద్ర ప్రభుత్వం? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముందే చేయించుంటే సరిపోయేది కదా, ఇంత హడావుడి అవసరమా అని. దీని మీద మనం రాబోయే రోజుల్లో ఎక్స్క్లూజివ్గా చేయబోతున్నాం. ఏం జరిగింది ఇదంతా కూడా, ఎందుకంటే అది 30 నిమిషాల దాకా అవుతుంది ఆ వీడియోకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఇంకా సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పంజాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టరు, మరి ఆయన రాజీనామా అడుగుతారా? ఎందుకంటే ఇంత ఉద్యమం జరుగుతున్న సమయంలోనే అక్కడ పేపర్ లీక్ అని. అట్లాగే జార్ఖండ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయన రాజీనామా అడుగుతారా? కర్ణాటకలో పేపర్ లీక్ అయింది ఈ మధ్య, మరి ఆయన రాజీనామా అడుగుతారా? కేరళలో కూడా పేపర్ లీక్ అయింది, ఆయన రాజీనామా కూడా అడుగుతారా? వీళ్ళు అడగకపోతే అభిజిత్ దీప్కే వెళ్ళి అక్కడ ఏమన్నా దీక్ష చేస్తాడా? కేరళలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉద్యమం చేస్తున్న స్టూడెంట్స్ని కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 99 మంది పైన ఎఫ్ఐఆర్లు పెట్టింది. మరి దాని గురించి ఇదే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఏం మాట్లాడతారు ఏంటి? నేను చెప్పినట్టుగా ధర్మం మీద అధర్మం గెలిచినట్టే గెలుస్తుంది కొన్నిసార్లు, తాత్కాలికమే. ఇవన్నీ కూడా చాలామంది చాలా చెప్తూ ఉంటారు, మోడీ డిక్టేటర్ ఇదంతా అని. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా పంజాబ్, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడిగేంత ధైర్యం లేదు, అభిజిత్ దీప్కే కూడా లేదు. కానీ మోడీ నాకు తెలిసినంతవరకు కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అంత డిక్టేటర్ కాదనుకుంటాను. కొంతమంది అయితే ఇందిరాగాంధీ ఇప్పుడు ఉండుంటే ఎమర్జెన్సీ పెట్టేదన్నది కూడా సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చాలా ప్రశ్నలు తల మీదకి వస్తాయని ఎందుకు చెప్పానంటే, చాలా క్లియర్గా ప్రొటెస్ట్లో ఎక్కడికక్కడ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరు వీళ్ళందరికీ ఇంత ఫండింగు, రోజుకి అక్కడ బర్గర్ లాంటివి, సమోసాలు, టీలు, భోజనాలు ఫ్రీగా, ట్రాక్టర్ల నుంచి బ్లాంకెట్స్, ఇవన్నీ నిధులు ఎవరు సమకూర్చారు? 30 నిమిషాల దాకా పోలీసుల పైన రాళ్ళు రువ్వేకని పోలీసులు లాఠీచార్జ్ చేయలేదు. చాలా మీడియా అంతా కూడా స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ అన్న విజువల్సే చూపిస్తున్నారు. కానీ ఒక మహిళా కానిస్టేబుల్ వీళ్ళు చేసిన దాడికి గర్భం కోల్పోయింది. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరిస్తారు ఆ స్టేట్మెంటు? కాక్రోచ్ జనతా పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, ఆమ్ ఆద్మీ పార్టీనా? ఇలాంటివి చాలా జరిగినాయి. పోలీసుల మీద దాడులు, ఇవన్నీ కూడా. దాని గురించి మాట్లాడే ఒక రాజకీయ నాయకుడు కూడా లేడు, ఒక మీడియా కూడా లేదు అక్కడ చూపించడానికి. యాంటీ నేషనల్స్ పదే చెప్పచ్చు, ఎంటర్ అయ్యారు, ప్రూఫ్స్ ఉన్నాయి. పాకిస్తాను, అమెరికా వీళ్ళందరూ కూడా, బంగ్లాదేశు, ఖతారు వీళ్ళందరూ కూడా వాళ్ళ రకంగా అన్ని రకాలుగా కొంతమంది ధన సహాయం చేశారు, కొంతమంది అక్కడ మాబ్లోకి వచ్చారు, గుంపులోకి వచ్చారు. 2000 మంది పైన వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. నీట్ యాస్పిరెంట్స్ అనేవాళ్ళు అక్కడ కనబడింది వందల్లో. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని దించాలి అని వచ్చిన గుంపు ఎక్కువ, వేరే వాళ్ళే విధ్వంసానికి మొత్తం కూడా దారి తీశారు. ఎందుకంటే నిజమైన స్టూడెంట్స్ ఎవరు కూడా అక్కడ విధ్వంసానికి భయపడ్డారు కూడా, వాళ్ళని చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ? అసలు అభిజిత్ దీప్కే హెడ్ కాక్రోచ్ నీటి ఉద్యమాన్ని నిర్వహించడానికి దీని వెనక ఏ స్వార్థం లేదా అనేది వీళ్ళు చెప్పాలి. ఆ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఎవరైనా ఇతరుల సమస్య కోసం తన సొంత సమయం, డబ్బు ఖర్చు చేయరు. అలాంటిది ఇతను ఉన్నట్టుండి అమెరికా నుండి ప్రయాణం, ఈ ఉద్యమం ఖర్చులు ఇవన్నీ కూడా ఎవరు భరించారు? ఇవన్నీ కూడా లెక్క తేలాలి. కేవలం కొన్ని రోజుల్లోనే అతను ఇండియాలో ల్యాండ్ అయ్యే ముందు అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లక్షల్లో ఎలా పెరిగారు? సాధారణంగా ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబర్లకి వీళ్ళందరికీ ఫాలోవర్స్ పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది దీని వెనకంతా ఎవరున్నారు? అతను ఫాలోవర్స్ ఎక్కువగా
పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్, చైనా దేశాల వాళ్ళు ఎందుకున్నారు? భారతదేశంలో చాలా తక్కువ మంది ఎందుకున్నారు? భవిష్యత్తులో ఈ పరీక్షల నిర్వహణ గురించి సీజేపీ ఒక్క సూచన కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు తీసుకుని ముందుకు రాలేదు? అట్లాగే పరీక్ష పేపర్ లీక్ చేసిన నిజమైన నిందితుల్లో ఒక్కరి పేరు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటపెట్టి ఎందుకు బహిర్గతం చేయలేదు? భారత చీఫ్ జస్టిస్ సిజేఐ తన ప్రసంగంలో నిజంగా ఎవరిని కాక్రోచ్ అని అన్నారో ఎవరైనా విన్నారా? అసలు జంజీ ఒక్కసారైనా ఈ జంజీలు కాక్రోచ్లు పార్టీగా పేర్కొన్నారు ఎవరైనా జంజీలు? అట్లాగే జావేద్ సుమారు 2000 మంది ఉద్యమకారులకి రోజుకి 3 సార్లు భోజనం ఎలా ఏర్పాటు చేశాడు? అతను దాదాపు విలువ కోట్లలో ఉంటుందంటున్నారు. ఈ 20 రోజులు ఇదంతా ఖర్చు ఎవరు అతనికి ఫండింగ్ ఇచ్చారు? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ జావేద్ ప్రతిసారి యాంటీ ఇండియా యాజిటేషన్స్ వచ్చినప్పుడు ముందుంటున్నాడు, అది వెలికి తీయాలి. నీటి ఉద్యమంకిను ఆర్టికల్ 370కి ఏం సంబంధం? నీటి ఉద్యమం జమ్మూ రాష్ట్రం స్థాయి అంశం ఎలా వచ్చింది? అలాగే ఇందులో హిందూ అంశం ఎలా వచ్చింది? అట్లాగే సోనం వాంగ్చుక్ 20 రోజుల ఉపవాసం తర్వాత కూడా సాధారణ ఆరోగ్య ఈ పరిమితులతో ఆరోగ్యంగా ఎలా ఉన్నాడు? సోనం తన గ్లాస్ కాకుండా స్టీల్ ఫ్లాస్కు వీటితో ఈ పాలు తాగటం ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సోనం ప్రైవేట్ ఆసుపత్రికి మారాలని ఎందుకు కోరాడు? సాధారణ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపోదా? వేదాంతాలో రోజుకి సుమారు ₹1,00,000 ఖర్చు, అక్కడ స్పెషల్ సూట్లో అంటే ఆశ్చర్యం లేదు. ఈ డబ్బంతా ఎవరు చెల్లిస్తున్నారు? ఇలాంటివన్నీ బయటికి రావాలి. బయటికి రావటమే కాకుండా మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ ఈ జంతర్ మంతర్ దగ్గర ఉమర్ ఖలీద్ గురించి వీళ్ళందరి గురించి ఎత్తాడు. ఎవరికి వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉమర్ ఖలీద్ గురించి మాట్లాడటము, ప్రధానమంత్రిని సాక్షాత్తు ప్రధానమంత్రిని అసాసినేట్ చేస్తామని చెప్పటము, వ్యంగ్యంగా అసభ్యకరంగా అక్కడ ప్రధానమంత్రి పోస్టర్స్ మీద వాళ్ళు చేసిన వికృత చేష్టలు ఇవన్నీ కూడా ఖండించాల్సిన విషయము. అట్లాగే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే మోడీ డిక్టేటర్ కాదు. కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇంకా జరగాలి. చాలా కీలకమైన బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ పాస్ అవ్వాలి. దానికోసం అని చెప్పి ఈరోజు వీటన్నిటికీ డిమాండ్లకు ఒప్పుకుంది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పెట్టిన డిమాండ్లకి. రాహుల్ గాంధీ ఇప్పుడు మధ్యలో డిఫెన్స్లో పడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క సోనం వాంగ్చుక్, ఇంకో పక్క కాక్రోచ్ జనతా పార్టీ దీక్షలు విరమించారు. రాహుల్ గాంధీ వెంటనే ధర్మేంద్ర ప్రధానికి వేరే పోస్ట్ ఏది ఇవ్వకూడదు, అసలు అతను పర్మనెంట్గా శాక్ చేయాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. కానీ ఎప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి వెనకడుగు వేయదు. ఇంకా పార్లమెంట్లో మనం ఈ 10 రోజుల్లో చూడబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంపార్టెంట్ బిల్సే కాకుండా డిబేట్స్ కూడా ఉండబోతున్నాయి. భారతదేశంలో ఎంతసేపటికి ఈ జంజీ అంటూ మాట్లాడతారు. గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే భారతదేశంలో యువత జంజీ అల్లర్లు ఇవంతా కూడా 46% తగ్గినాయి. అంటే జంజీ వాళ్ళు తన ముందు తరాల కంటే కూడా చాలా స్థిరమైన భారతదేశంలో పెరిగారని చెప్పచ్చు. ఒక డికేడ్ ప్రకారం డికేడ్లో తీసుకుంటే. అట్లాగే వాళ్ళు తల్లిదండ్రుల మాదిరి తరచూ రైట్స్ ఇవన్నీ కూడా చూడలేదు. ఎక్కడ కూడా ఆ రైట్స్ మధ్యలో పెరగలేదు వాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక అవకాశం. లక్షల మందికి చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా భవిష్యత్తు నిర్మాణం మీద దృష్టి పెట్టే స్వేచ్ఛ ఉంది ప్రస్తుతం జంజీకి. తరచుగా హింస అట్లాగే గొడవల్లో గడపకుండా విపక్షాలు చెప్పొచ్చు ఈరోజు మేము గెలిచామని. అట్లాగే విపక్షాలు ఖచ్చితంగా వెనుకున్న విదేశీ శక్తులు ఆనందపడచ్చు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడ వంచామని. రాబోయే రోజుల్లో వాళ్ళు ఫేస్ చేయబోయేదో వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఒక నెల రోజుల్లోనే మనం చూడబోతున్నాము ఏం జరగబోతోంది, ఏమి ఇంప్లిమెంట్ అవబోతోందని. చాలామంది ప్రస్తుతానికి మోడీకి 12 సంవత్సరాలు ఒక దెబ్బ తగిలింది, మోడీ మెడ వంచేసాము, ఇదే ఉద్యమాన్ని ఆగస్టు 15 దాకా తీసుకెళ్దాము, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కి తీసుకెళ్దాం, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ పగటకాలకు అంటున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ దీక్ష విరమించిందో, అట్లాగే సోనం వాంగ్చుక్ దీక్ష విరమించాడో వాళ్ళ ఆశలన్నీ కూడా పగటికల్లు అయినాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యూహాలు బయటపడనీయకుండా ఒక నిమిషం తల ఒగ్గి వాళ్ళ డిమాండ్లు ఇవన్నీ కూడా ఒప్పుకుందంటేనే నాకు తెలిసి ఇది ఓటమి కిందకు వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే 25 సంవత్సరాలు ఎక్కడ కూడా అధికారంలో నిరాటంకంగా
మోడీ రాజకీయాల్లో ఎలా ఉన్నాడంటే ఈ నిర్ణయంతో అయినా చాలామందికి అర్థం అవ్వాలి యాక్చువల్గా. ఈరోజు ఆయన తగ్గాడనేది రేపటి గెలుపు కోసమే అన్నది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.